అందరికీ వందనాలండి. ఈరోజు మనము ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము అవ్వ గురించి తెలుసుకుందామండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవవృక్షము నుంచి మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆదికాండం 2:8-9. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదరని నేల నుండి మంటితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవాయువును వదక నరుడు జీవాత్మ ఆయను. దేవుడు స్వరూపమందు నరుని సృజించెను. ఆ నరుడు ఆదాము. ఆదాము జీవం గల ప్రతి దానికి ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోవుట దేవుడు చూసి ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించెను. ఆ స్త్రీ హవ్వ. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పి వారిని తాను చేసిన ఏదోను వనములో ఉంచెను. మరియు దేవుడు నరునితో, ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిని దినమును నిశ్చయముగా సచ్చేదవని నరునికి ఆజ్ఞాపించాను. ఆదికాండము 2:16-17. అయితే సర్పము యుక్తి గలదై అవ్వను మోసగించి మంచి చెడ్డలు తెలుపు వృక్ష ఫలమును తినట్లు చేశాను. తాను తిని వాటిలో కొన్ని తన భర్త ఆదామునకు ఇచ్చాను. వారు కన్నులకు అందమైన ఆ ఫలములు తినినప్పుడు వారిద్దరు కన్నులు తిరగబడాను. జీవవృక్ష ఫలములు పరలోకమునకు సాదృశ్యముగాను, మంచి చెడ్డలు తెలుపు వృక్ష ఫలములు సాతాను సంబంధమైన పాతాళము, నరకము పోలిక చూడగలము. ఆదాము అవ్వను చేసి ఆజ్ఞ అతిక్రమమును బట్టి దేవుడు, ఒకవేళ జీవవృక్ష ఫలములు తిని నిరంతరము వారు జీవింతురేమని జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్యోతులను నిలువబెట్టి ఆదాము అవ్వను ఏదెను వనములో నుండి పంపివేశాను. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాను. అతని మరణము ద్వారా అందరికీ మరణము వచ్చెను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:22. దేవుడు కొద్ది మాటలు జ్ఞాపకం చేసిన మీ అందరికీ నా వందనాలమ్మ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మ.